హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో సో ఆ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మెయిన్గా ఉన్న డౌట్ వచ్చేసి ఈ ఇయర్ కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా, లేకపోతే లాస్ట్ ఇయర్ లాగానే కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా అనేది ఒక బిగ్గెస్ట్ డౌట్. అయితే దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు మనకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారని చెప్పాలి. వాళ్ళు నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. సో నేను ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, సో మీ అందరికీ అర్థమైపోతుంది సో ఈ ఇయర్ కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి. అయితే మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు సో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి కానీ లేకపోతే స్టేట్ కోటా కౌన్సిలింగ్కి కానీ సో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ కౌన్సిలింగ్కి పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేనే మీకు పర్సనల్గా టచ్లో ఉంటాను. సో మీకు ఏం డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తాను. మీకు వచ్చిన మార్క్స్కి బెస్ట్ కాలేజ్లో రావాలి అంటే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, సో మీ యొక్క మార్క్స్ని కేటగిరీని బేస్ చేసుకుని చాయిస్ ఫిల్లింగ్ గైడెన్స్ కూడా ఇస్తాను. సో విత్ రెగ్యులర్ అప్డేట్స్లో మీకు స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో టోటల్లీ మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు తరోబ్గా ఫాలో చేస్తాను. మీకు వచ్చిన మార్క్స్కి మంచి కాలేజీలో సో సీట్ తెప్పించే బాధ్యత నాది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 3000 రూపీస్ త్రూ ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేసి అదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో అయితే ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. మీకు ఈ మెంటర్షిప్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా నన్ను వాట్సాప్లో అడగండి. సో ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. మన మెంటర్షిప్ లిమిటెడ్గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా అయితే జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనం ఈ కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే మనకి ఎన్టీఏ వాళ్ళు నిన్న రిజల్ట్కి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. సో మీరందరూ కూడా అది చూసి ఉంటారు, నేను దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. అయితే ఇక్కడ ప్రెస్ రిలీజ్లో వాళ్ళు కౌన్సిలింగ్కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ 15% ఆల్ ఇండియా కోటా సీట్స్, అలాగే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టేట్ కోటా సీట్స్, ఇలా వాళ్ళు కౌన్సిలింగ్కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. వీళ్ళు ఇక్కడ సపరేట్గా మాట్లాడుతున్నారు. 15% ఆల్ ఇండియా కోటా సీట్స్కి సపరేట్గా మాట్లాడుతున్నారు, స్టేట్ కోటా సీట్స్కి సపరేట్గా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్లీ 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అని చెప్పారు. అలాగే స్టేట్ కోటా సీట్స్కి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే కన్సర్న్డ్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ కామన్ కౌన్సిలింగ్ ఈ ఇయర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే నిన్న ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో వాళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. కేవలం 15% ఆల్ ఇండియా కోటా సీట్స్కి, డీమ్డ్ యూనివర్సిటీస్కి, ఈఎస్ఐసి సీట్స్కి, అలాగే కొన్ని యూనివర్సిటీ సీట్స్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎంసీసీ వాళ్ళు జరుపుతారు. ఓకేనా మనకి. అలాగే స్టేట్ కోటా సీట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే సో హెల్త్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ జరుపుతారు. తెలంగాణలో అయితే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది జరుపుతారు. సో అదే విషయాన్ని వాళ్ళు ఇక్కడ స్పెసిఫై చేశారు. ఎక్కడ మనకి కామన్ కౌన్సిలింగ్ గురించి వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. అలాగే వాళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, ఏ స్టేట్ రూల్స్ ప్రకారం ఆ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ కౌన్సిలింగ్ అనేది జరుపుతుంది, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది అని. సో దీన్ని బట్టి చూస్తుంటే కామన్ కౌన్సిలింగ్ ఉండదు అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎన్టీఏ యొక్క బాధ్యత ఏంటంటే, ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క బాధ్యత ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం, రిజల్ట్ పబ్లిష్ చేయడం వరకే ఎన్టీఏ వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది. సో మీ రిజల్ట్ అనేది ఇంకా పబ్లిష్ అయిపోయింది. ఈ డేటా అంతా ఎంసీసీ వాళ్ళకి సెండ్ చేస్తారు. ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళకి సెండ్ చేస్తారు. సో ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అనేది డిసైడ్ చేయాలి వెదర్ ఈ ఇయర్ కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి. సో ఎన్టీఏ వాళ్ళ యొక్క బాధ్యత కాదు కౌన్సిలింగ్ గురించి చెప్పడం. వాళ్ళ యొక్క బాధ్యత కేవలం ఎగ్జామ్ పెట్టడం, రిజల్ట్ ఇచ్చేయడం వరకే. ఓకేనా. కౌన్సిలింగ్కి సంబంధించి టోటల్గా ఆల్ ఇండియా కోటాకి అయితే ఎంసీసీ వాళ్ళు చూసుకుంటారు, స్టేట్కి అయితే స్టేట్ కోటా వాళ్ళు చూసుకుంటారు. సో ఎన్టీఏ వాళ్ళు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ కామన్ కౌన్సిలింగ్ అనేది ఉండకపోవచ్చు. అయితే 100% ఉండదా అన్న అని అడిగితే సో నేను చెప్పలేను. నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఎన్టీఏ వాళ్ళ బాధ్యత ఏంది, రిజల్ట్ ఇచ్చేయడం వరకే. కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అప్డేట్ అనేది సో మనకి మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి, లేకపోతే ఎంసీసీ నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది రావాలి. సో అప్పుడు వస్తే అప్పుడు మనం 100%గా చెప్పొచ్చు కామన్ కౌన్సిలింగ్ ఉండదు అని. సో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇలానే జరిగింది కాబట్టి సో వీళ్ళు ఈ నోటిఫికేషన్లో ఇలానే మెన్షన్ చేసి ఉండొచ్చు.
ఓకేనా. వీళ్ళ యొక్క పని ఏంటంటే రిజల్ట్ అనేది ఎంసీసీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఇంత అఫీషియల్గా మెన్షన్ చేశారంటే మోస్ట్లీ 90% ఉండకపోవచ్చు, కానీ 10% ఛాన్సెస్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే తెలుస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం అప్డేట్స్ వచ్చినా నేను మీకు వీడియోస్ అయితే చేస్తుంటాను. ప్రజెంట్ అయితే లేదనే మనం అనుకోవచ్చు ఈ అప్డేట్ని బేస్ చేసుకొని. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో మీకు ఫాస్ట్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో మీరు మన ఛానల్కి అయితే ఎప్పుడు అప్ టు డేట్లో ఉండండి, లాస్ట్ డేట్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.